హాయ్ ఫ్రెండ్స్. ఫుడ్ పిల్లల్ని తింటుందా, పిల్లలు ఫుడ్ తింటున్నారా అర్థమే అవ్వడం లేదు. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి ఫుడ్ పెట్టడం పెద్ద టాస్క్ అయిపోయింది. 1 అవర్ అవుతుంది ఒక పిల్లాడికి ఫుడ్ తినిపించాలంటే. మనం ఏమిరా అంటే పిల్లలకి ప్రోటీన్ కావాలి, ఫైబర్ కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలనేసి రకరకాల ఫుడ్ అయితే రెడీ చేస్తాము. సరే మన పిల్లలే కదా మంచిగా తింటారేమో అనేసి రకరకాలుగా ట్రై చేస్తాం ఫుడ్ అయితే. తీరా వాళ్ళు తినేసరికి కరెక్ట్గా 2 ముద్దలు తినేసి వెళ్ళిపోతారు. అప్పుడు అనిపిస్తుంది ఈ 2 ముద్దలు తినడానికైనా మనం ఇంత కష్టపడి చేసింది అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, ఆ 2 ముద్దలన్నా తిన్నాడని తృప్తి చెందాల్సిందే. మా బాబు కోసం అయితే నేను బీన్స్ పొటాటో ఫ్రై చేస్తున్నాను. అట్లాగే మంచిగా కొంచెం రైస్ వేసి కలిపి పెట్టేద్దాం అనేసి. ఇప్పుడున్న పిల్లలు ఫుడ్ అయితే సరిగ్గా తినడం లేదు, ఎందుకో తెలియడం లేదు. అసలు మా పిల్లలే ఇలా ఉన్నారా, అందరి పిల్లలు ఇలానే ఉన్నారా అర్థం అవడం లేదు. సరే అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా బీన్స్ని సన్నగా కట్ చేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఉద్దిపప్పు, ఆవాలు, మంచినీపప్పు వేసి తిరబాతు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లగడ్డ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని వేసి అందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు, తెల్లగడ్డలు వేసుకొని బాగా వాడ్చుకోవాలి. నూనెలోనే బాగా వాడ్చుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మనం బీన్స్లో ఉడికించినప్పుడు లైట్గా వాటర్ ఉండింది, ఆ వాటర్తో కూడా నేను వేసేసాను, వాటర్ వంపలేదు. ఇంకా మనకు ఫ్రై అయిపోయింది. 2 మినిట్స్లో దింపే ముందు మనం కారం పొడి 1 స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకునేసి దింపుకునేవాలి. అంతే, పొటాటో బీన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంక నేనైతే వేడి అన్నంలో ఫ్రై చేసి మంచిగా కలిపేసి మా బాబుకి అయితే పెట్టేస్తాను. 4 ముద్దలు తిన్నా కూడా వెజిటేబుల్స్తో తిన్నాడని ఒక సాటిస్ఫాక్షన్ అంతే. సో మీ పిల్లలు బాగా ఇష్టంగా తినే ఒక రెసిపీని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నా స్టైల్లో దాన్ని అయితే చేసి చూపిస్తాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.